ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో కూర్చుని వంటలు చేసుకునే నీకు టెండర్ జరిగే చోట ఏం పని? అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అమ్మగారు, విహారీ బాబు గారు భోజనం మర్చిపోయారు, అందుకే తీసుకొచ్చానమ్మా. ఏంటత్త మళ్ళీ లక్ష్మిని ఏమంటున్నావు? నేనేమంటాను? క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు గారు, మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. విహారీ, ఐ హావ్ టు టేక్ ఏ కాల్. ఓకే అత్తయ్య. సుభాష్, కనక మహాలక్ష్మి, నీతో మాట్లాడాలి. నేను కోట్ చేసిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి, కానీ ఈ టెండర్ గెలిచిన పేపర్స్ మాత్రం నీ చేతులతో ఇక్కడికి వచ్చాయి. అసలేం జరిగింది? ఆ పేపర్స్ నువ్వే తయారు చేసావా? కనక మహాలక్ష్మి, అడిగేది నిన్నే. నేను కోట్ చేసింది వేరు, ఆ పేపర్స్లో ఉన్న కొటేషన్ వేరు. ఆ పేపర్స్ ఎక్కడివి? ఆ కొటేషన్ నా పేరు మీద ఉంది కదా. అయినా అందులో ఉన్న వాల్యూ నేనిచ్చింది కాదు. అది ఎవరు మార్చారు? నేనే మార్చాను విహారీ గారు. కనక మహాలక్ష్మి, నువ్వు చదువుకున్నావా? అరే, ఒక టెండర్ పేపర్స్ లో కోట్ మార్చేంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా? అవును విహారీ గారు, నేను నా కాలేజ్ టాపర్ని, మా డిస్ట్రిక్ట్ ఫస్ట్. అరే, మరి నువ్వెప్పుడు చదువుకున్నట్టు నాకు చెప్పలేదు? దాని గురించి మీరు ఎప్పుడూ అడగలేదు, చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు. వన్ థింగ్ అయితే ఈరోజు నేను ఒప్పుకోవాల్సిందే కనక మహాలక్ష్మి, ఈ టెండర్ అయితే నీ వల్లే గెలిచాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీ వల్లే నాకు దక్కింది. ఈ క్రెడిట్ అంతా నాది కాదు, నీది. ఒక్క నిమిషం. ఏంటిది? ఇది 25 లక్షల చెక్. ఎందుకు విహారీ గారు? మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకి. నేను ముందే చెప్పాను కదా విహారీ గారు, మీ దగ్గర ఏదైనా సహాయం తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది సహాయం కాదు కనక మహాలక్ష్మి, కృతజ్ఞత. నువ్వు చేసిన పనితో ఈరోజు నాకు టెండర్ వచ్చేలా చేశావు. నాకు నువ్వు ఊహించినంత ప్రాఫిట్ వచ్చేలా చేశావు. దానికి కృతజ్ఞతగా ఇస్తున్నాను. కానీ ఒక బెస్ట్ కోడ్ తయారు చేసి ఇవ్వడానికి బయట మార్కెట్లో ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? ఈ డబ్బు నేను జాలితో ఇస్తుంది కాదు, నీ తెలివితో నువ్వు సంపాదించుకుంది. ఇది నువ్వు సాయంగానో దానంగానో తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్న ప్రతిఫలం అనుకో. ప్లీజ్, ఇది నీ డబ్బు, నీ తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బు. తీసుకో, ప్లీజ్ తీసుకో కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ డబ్బులతో నువ్వు ఆపరేషన్ చేయించబోతున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? కానీ ఇది మా వాళ్ళకి ఎలా చేరుతుంది? నేను వాళ్ళకి ఎదురుపడలేను, వాళ్ళని కనీసం ప్రేమగా పలకరించే పరిస్థితిలో కూడా లేను. మనం ఈ ఊరు వెళ్తున్నాం.
ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు? నేను నిజమే చెప్తున్నాను. మీ నాన్నగారు మనల్ని పదే పదే చూడాలని కలవరిస్తున్నారు కదా. మనల్ని ఎప్పుడు చూస్తానా అని ఆయన ఆరాటపడుతున్నారట. ఆ ఆరాటానికి సమాధానం చెప్పాలనుకుంటున్నారా? మనల్ని చూస్తే ఆయన కూడా సంతోషపడతారు కదా. నేను మీ భార్యగా చాలా సంతోషంగా బ్రతుకుతున్నానని మా నాన్న అనుకుంటున్నారు. అది అబద్ధమని ఆయనకి తెలీదు. మనం ఇప్పుడు భార్యాభర్తలుగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఇంకా ఆశలు పెంచినట్టు అవుతుంది. ముందు ముందు ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే ఆయనకు ఆపరేషన్ చేయించాలి. మనం ఒకసారి ఆయనకి కనిపిస్తే చాలా సంతోషపడతారు. ఆపరేషన్ చేయించుకోవడానికి కావలసిన ధైర్యం తెచ్చుకుంటారు. కానీ విహారీ గారు, ఇంకేమీ ఆలోచించుకో. ఈరోజు రాత్రికే మన ప్రయాణం. నువ్వు రెడీగా ఉండు. మిగిలిన విషయాలన్నీ తర్వాత చూద్దాం, సరేనా? కనక మహాలక్ష్మి, అసలు నేను పెట్టిన కోట్ కన్నా బెటర్ కోట్ వేయాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? నీకు అసలు ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా తెలీదు. నేను వేసిన కోట్కి ఈ ప్రాజెక్ట్ రాదని నువ్వెలా ఐడెంటిఫై చేయగలిగావు? ది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్ట్ వాల్యూ 500 కోట్లు. విహారీ చేస్తున్న కోట్ 462 కోట్లు. పార్థసారథి గారు, గోవింద్ వాళ్ళు 461 కోట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అంబికా గారి గురించి చెప్తే ఇంట్లో పెద్ద యుద్ధం మొదలవుతుంది. కుటుంబం ముక్కలవుతుంది. నా మూలంగా అలా జరగడానికి వీల్లేదు. చెప్పు కనక మహాలక్ష్మి, నా కోట్ కన్నా నువ్విచ్చే కోట్తోనే ప్రాజెక్ట్ వస్తుందని నువ్వెలా ఐడెంటిఫై చేయగలిగావు? ఉదయం మీకు జ్యూస్ తెచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద మీరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో గుర్తొచ్చింది. సరదాగా ఆ కంపెనీ గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను. ఆ కంపెనీ పాత ప్రాజెక్టులు, పాత టెండర్ల గురించి తెలుసుకున్నాను. అవన్నీ చూశాక మీరిచ్చిన కోట్కి ప్రాజెక్ట్ రాదేమో అనిపించింది. అందుకే నేను కోట్ మార్చాను. నీ ఆన్సర్ నాకంత సాటిస్ఫైయింగ్గా లేదు, కానీ నువ్వు చేసిన ఆ పని వల్ల నాకు ప్రాజెక్ట్ వచ్చింది. అది చాలు నాకు. ఎనీహౌ, మీ ఊరు వెళ్ళడానికి రెడీగా ఉంది. వెళ్దామా? పద. మళ్ళీ మన ప్లాన్ ఫ్లాప్ అయింది. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఆ విహారి తప్పించుకుంటున్నాడు. మనం ప్లాన్ వేసిన ప్రతిసారి వాణ్ణి ఎవరో ఒకరు కాపాడుతూనే ఉన్నారు. ఎవరై ఉంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.